హాయ్ హలో వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ గారు చూసుకున్నట్లయితే వరుస సినిమాలతో 7 వయసులో కూడా యంగ్ హీరోస్ తో పోటీ పడి మరి సినిమాలు చేస్తూ ఉన్నారు. సో మరి రజనీకాంత్ సినిమా వస్తుందంటే చాలు ఫ్యాన్స్ ఏ విధంగా ఉంటారు, ఏ విధంగా వేచి చూస్తారు, ఇదంతా కూడా మనందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతం ఆయన నటిస్తున్నటువంటి చాలా సినిమాలు, ఇటు జైలర్ 2 కానివ్వండి, ధర్మన్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. తర్వాత ఇటు కమల్ హాసన్, అదే విధంగా రజనీకాంత్ మల్టీ స్టారర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలోనే ఈ సినిమా రానున్న సంగతి కూడా మనకు తెలిసిందే. అయితే సినిమాలను పక్కన పెట్టి సూపర్ స్టార్ ఆత్మకథ బయోపిక్ తీస్తే ఏ విధంగా ఉంటుంది? ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి ఏ విధంగా కష్టపడి వచ్చారు, ఎదిగారు, ఇప్పుడు టాప్ హీరోస్ లో ఏ విధంగా ఒక్కరిగా ఉన్నారు, మనందరం చూస్తూనే ఉన్నాం. మరి ఈ నేపథ్యంలోనే రజనీకాంత్ కుమార్తె సౌందర్య, అటు దర్శకురాలు కూడా ఆమె చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. మరి ప్రస్తుతం నాన్న తన ఆత్మకథ రాసుకుంటూ ఉన్నారు. సో నాన్న జీవితం అంత ఈజీ కాదు, ఎన్నో సవాళ్ళను అటు వృత్తిపరంగా కానివ్వండి, ఇటు వ్యక్తిగత విషయాల్లో కానివ్వండి, ఎన్నో సవాళ్ళని ఎదుర్కొని ఇప్పుడు తన స్థానంలో తను నిలబడ్డారు. ఈ ఆత్మకథ రాస్తూ ఉన్నదాన్ని నేను కూడా ప్రత్యక్షంగా చూస్తూ వచ్చాను. మరి ఏ విధంగా యోగానంద రాసినటువంటి ఒక యోగి ఆత్మకథను మళ్ళీ మళ్ళీ పాఠకులు చదువుతున్నారు, అదే విధంగా నాన్నగారు రాసినటువంటి నాన్నగారి ఆత్మకథను కూడా అదే విధంగా మళ్ళీ మళ్ళీ కొన్ని తరాల పాటు, కొన్ని ఏళ్ల పాటు ఈ ఆత్మకథను చదువుతూ ఉంటారు అంటూ సౌందర్య చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సెన్సేషనల్ గా మారాయి. మరి అదే విధంగా ఒక ఇంటర్వ్యూలో ఇటువంటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నటువంటి సౌందర్యను కొందరు కొన్ని క్వశ్చన్స్ వేశారు. మరి ఈ ఆత్మకథ రజనీకాంత్ గారు ఏదైతే ఆత్మకథ రాసుకుంటున్నారో ఆ ఆత్మకథను సినిమాగా తీస్తే ఏ విధంగా ఉంటుంది అంటే దానికి సౌందర్య స్పందిస్తూ ఎప్పుడు కూడా అంటే నాన్న ఆత్మకథను నేను డైరెక్ట్ చేసి నేను మూవీ తీస్తే దానికన్నా సంతోషం ఇంకేం లేదు. కానీ ఎప్పుడు డైరెక్టర్స్ అంటే మొత్తాన్ని తీయలేరు, ఒక అంశాన్ని తీసుకుని ఆ అంశం చుట్టూ స్టోరీ వెళ్ళేలాగా చూస్తూ ఉంటారు. అంటే డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉంటాయి. సో మిగతా అంశాలు ఏవైతే ఉంటాయో అవి ఫ్యూచర్ సినిమా కోసం దాచుకుంటారు అంటూ సౌందర్య చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆయన కూతురుగా పుట్టడం గొప్ప వరం, ఆయన క్రమశిక్షణ, స్పష్టత, సృజన ఇవన్నీ కూడా నేర్పించారు. సో ఆయన నేర్పించిన దారిలోనే నేను ముందుకు వెళ్తున్నాను. చిత్ర పరిశ్రమలకి, సినీ ఇండస్ట్రీకి నా అంతటా నేనే ఇష్టంతో వచ్చాను, నన్ను ఎవరు ఫోర్స్ చేయలేదు అంటూ సౌజన్య కామెంట్స్ చేశారు. ఇకపోతే ఆయన బయోపిక్ తీస్తే నాకు ఇటు వృత్తిపరంగా కానివ్వండి, వ్యక్తిగతంగా కానివ్వండి చాలా స్పెషల్ గా ఉంటుంది ఆ మూవీ. కాకపోతే డైరెక్టర్స్ ఎప్పుడు కూడా ఒక పాయింట్ ని బేస్ చేసుకుని స్టోరీ తీస్తూ ఉంటారు. ఒకే మూవీలో అన్ని పాయింట్స్ కవర్ చేయాలి అంటే అవ్వదు. అది నెక్స్ట్ ఉన్నటువంటి అంశాలను మరికొన్ని అంశాలను వేరే సినిమాలకు ఉంచుకోవాలంటూ సౌజన్య చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఏదేమైనా ఇప్పటికే సూపర్ స్టార్ రజనీకాంత్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నటువంటి నేపథ్యంలో ఆయన ఆత్మకథ గురించి ఆయన కూతురు అనౌన్స్ చేయడం అనేది చాలా ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. మరి రజనీకాంత్ ను మనం చూస్తూనే ఉన్నాము, ఏ విధంగా ఆయన సినీ ఇండస్ట్రీకి వచ్చారు, ఎటువంటి సవాళ్ళను ఎదుర్కొన్నారు, మరి ఇప్పుడు టాప్ హీరోగా ఏ విధంగా కొనసాగారో అందరికీ తెలిసిందే. మరి ఆయన రాసేటువంటి ఈ ఆత్మకథ ఇప్పటికే కాదు కొన్నేళ్ల పాటు చదువుకునే విధంగా ఉంటుంది. ఎందుకంటే ప్రత్యక్షంగా నేను కూడా చూస్తూ ఉన్నాను ఆయన ఏ విధంగా రాస్తున్నారు అని చెప్పి. సౌందర్య గారు చూసుకున్నట్లయితే తమిళంలో లవ్ అనే వెబ్ సిరీస్ కి ఆమె నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి కూడా మనకి తెలిసిందే. ఇకపోతే సూపర్ స్టార్ రజనీకాంత్ వరుస సినిమాలతో దూసుకెళ్లిపోతున్నారు. ఇప్పుడు జైలర్ 2 కానివ్వండి, ధర్మన్ సినిమా కానివ్వండి, నెక్స్ట్ రజనీకాంత్ కమల్ హాసన్ ఇద్దరు కాంబోలో వస్తున్నటువంటి మల్టీ స్టారర్ మూవీ పైన కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఈ తరుణంలో సూపర్ స్టార్ రజనీకాంత్ ఆత్మకథ గురించి సౌందర్య చేసినటువంటి కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే యూనివర్సల్ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.